ఏ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి తగలేదు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తర్వాత మేమే చేస్తాం. కాబట్టి అప్పుడు రొట్టె పెంక మీద ఉండేది, ఇప్పుడు పొయ్యిలో పడ్డది. ఎందుకంటే గత ప్రభుత్వము అందరికీ మన ఇల్లు బాగుండాలి, మనం బాగుండాలి, మన బంధువులు బాగుండాలి అని ఎట్లా ఉంటుందో మనకు తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఆర్టీసీ కార్మికులు 24 గంటలు పనిచేసి పోరాటం చేసి సకల జనుల సమ్మె చేసి బస్కా పయ్య నైచేలే కానీ నినాదం చేసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అప్పటి పాలకులు అరెస్ట్ చేసినా జైలు పాలు చేసినా ఈ తెలంగాణ ఉద్యోగులై ఉద్యమాలలో పనిచేసారు. మా దాంట్లో కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, కవి గాయకులు కూడా కేసీఆర్ గారికి తెలంగాణ రథసారథికి సపోర్ట్ చేశాం. సపోర్ట్ చేసినందుకు అశ్వత్థామరెడ్డి గారికి కేసీఆర్ గారికి ఏ విధంగా మరి బిడిసి కొట్టిందో మాకు తెలియదు, కానీ మా కార్మికుల బతుకులు మా సంస్థ బతుకు మాత్రం బుగ్గిపాలైంది. అసలు వారు ఏమన్నారంటే 14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 పే స్కేల్ రావాలి 2013, అంటే ఒక సంవత్సరం తర్వాత. ఎప్పుడు డిలే చేస్తారు. ఇవాళ అన్నం రేపు తినలేము కదా సార్, ఈరోజు భోజనం ఈరోజే చేయాలి. ఈ ఆర్టీసీ గత ప్రభుత్వాలు ఒక నెల 2 నెలల్లో కాలయాపన చేసిన సంవత్సరాల కొద్దీ కాలయాపన చేయలేదు. అయితే అప్పుడు ఈ రాష్ట్ర విభజన అట్టుడికిపోతున్న తరుణం, రాష్ట్ర రాజకీయ అనిశ్చితి ఏర్పడ్డ తరుణం. సరే 2013 పే స్కేలు 2016లో చేశారు. చేసినప్పుడు అప్పుడు 16లో చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోరాటం చేసి సకల జిల్లా సమ్మె చేసి పోరాటంలో భాగస్వామి అయితే అక్కడ కూడా మా రాష్ట్రం మాకు కావాలని అక్కడ బస్సులు బంద్ చేసిరు. కానీ ఇక్కడ హాట్ కేక్ లాగా ఈ ఉద్యమాన్ని నడిపిన సారథ్యం అక్కడ లేదు, మనలాగా బంధు పెట్టలేదు. కానీ వారి కృతజ్ఞత తోటి చంద్రబాబు నాయుడు గారు 43% ఇస్తే ఆయన చంద్రబాబే, నేను చంద్రశేఖరుణ్ణి అనుకొని ఒకటి ఎక్కువిచ్చి ఆ రోజు ఏమన్నారంటే సెక్రటరియట్ సాక్షిగా అన్ని యూనియన్లు పిలిచి 2017 పే స్కేలు ఒక నెల ముందు ఇస్తా అన్నాడు. ఒక నెల ముందు ఇస్తా అన్నప్పుడు ఈ అశ్వత్థామరెడ్డి పోయి అడగాలి కదా. మంచిగా అధికారంలో యూనియన్ ఎలక్షన్లలో కేసీఆర్ పేరు చెప్పుకొని ముందుకు వచ్చిండు, గెలిచినప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి కదా. ఈ 2010 నుంచి ఈ 16 దాకా కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పాపాన పోలేదు. అదేవిధంగా పే స్కేల్ ఇవ్వలేదు. ఆ 16 అప్పుడు మేమేం చేసినామంటే మళ్ళీ ఒకసారి సమ్మె నోటీసి మళ్ళా బస్కా పయ్య నేర్చేలాగంటే కడియం శ్రీహరి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఐఆర్ 16% ఐఆర్ ఇచ్చారు. ఆ ఐఆర్ ఇచ్చి అట్లనే ఉండి కొనసాగిస్తున్న తరుణంలో ఈ 19లో ఇంకా ఈ 17 పే స్కేల్ పూర్తిగా ప్రకటించలేదు, ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. అప్పటికే ఒక 5-6 వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఆ విధంగా రిటైర్ అవుతున్న తరుణంలో మళ్ళీ మేనేజ్మెంటు పనిభారాన్ని మోపి లీవులు ఇవ్వక ఇబ్బంది పెడుతున్నాం. యూనియన్లు ఉన్నాయి కానీ పనిభారం పెరిగింది. పనిభారం పెరిగినప్పుడు మళ్ళీ నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు ఆర్టీసీలో కూడా నియామకాలు జరగాలి కదా. 2010 ఎక్కడ 2016 6 సంవత్సరాలలో ఉద్యోగ అవకాశాలు లేవు. మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎందుకంటే ఎవరైనా ఉపాధి అవకాశాలు పొందాలంటే విద్యార్థులకు నిరుద్యోగికి ఒక ఏజ్ లిమిట్ పెట్టారు. వృద్ధులకు ఇవ్వలేరు కదా. యవనస్తులకు ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, తాను గట్టిగా పని చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఏజ్ లిమిట్ పెట్టి ఆ ఏజ్ లిమిట్ లోపల మనకు ఉద్యోగం 6 ఏళ్ళు కాలయాపన చేసే నిరుద్యోగ సమస్య పెరిగినట్టే కదా. ఆ పెరిగిననే ఉద్దేశంతో 19లో సమ్మె చేస్తే ఆ సమ్మెలో కేసీఆర్ గారికి అశ్వత్థామరెడ్డికి ఏం బిడిచికొట్టిందో కానీ కార్మికులు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ కానీ వ్యతిరేకం కాదు. కానీ సమ్మె చేసే హక్కు మాకున్నది కాబట్టి మా సమస్యలను మా డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వము యాజమాన్యం మొండిగా ఉన్నందుకు
55 రోజుల సమ్మెలోకి వెళ్ళాము. ఆ సమ్మె కూడా ఇల్లీగల్ సమ్మెనే. అయితే 2 సార్లు కన్సల్టేషన్ మీటింగ్, సమ్మె నోటీస్ ఇచ్చాము, కన్సల్టేషన్ మీటింగ్ జరగాలి. అశ్వత్థామరెడ్డి కేసీఆర్ మీద కోపంతో ఏకపక్షంగా నిరవధిక సమ్మె అని ప్రకటించడం, తర్వాత తరంలో ఆ సమ్మె అగ్గిలాగా మహాప్రజ్వలలాగా 55 రోజుల కాలం పొడిగింపబడి ఫస్ట్ అమరుడైన మా శ్రీనివాసరెడ్డి డ్రైవరు ఖమ్మం, ఆయనకు జోహార్లు అర్పియాలి. ఇవాళ ఆ అమరుల కుటుంబాలందరికీ జోహార్లు అర్పియాలి. వాళ్ళ రుణము వాళ్ళ త్యాగం తీర్చుకోలేదు. కాల్చుకొని శ్రీకాంతాచారి మహానుభావుడు ఎట్లా తెలంగాణ కోసం ఎట్లయితే కాల్చుకున్నాడో, మా శ్రీనివాసరెడ్డి డ్రైవర్ కూడా కేసీఆర్ అనే ఒక ఉద్యమ సారథి మాకు అన్యాయం చేసిండు, మాకు ఈయనే సర్వం అనుకుంటే ఆయన పట్టించుకుంటలేడు, ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఇప్పుడు మనస్తాపం చెంది ఆయన ఒక ఆనెస్ట్ కలిగిన డ్రైవరు, ఒక నిబద్ధత కలిగిన డ్రైవరు, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, మంచి ఫిట్గా ఉన్న డ్రైవర్ కుటుంబం ఆగమై ఈ అపోలో హాస్పిటల్లో తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు కూడా పరామర్శించారు. అలాంటి సందర్భంలో మాకు ఎన్నుదన్నుగా ఉండి మాకు సపోర్ట్ చేసి 55 రోజుల సమ్మెకాలం సర్వనారాయణ స్టేడియంలో లక్షలాది మంది అనేక రకాలుగా దాదాపు 10-15 లక్షలు రావచ్చు. స్టేడియం స్థలం సరిపోలే బయట కూడా. నేను నా జీవితంలో అంత ఇప్పుడు నిజాం కాలేజీ కానీ పెరేడ్ గ్రౌండ్ మహాసభలాగా కల్పించిన సందర్భం. మరి ఆ మీటింగ్ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసి మీకు అండగా ఉంటామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు మాకు నమ్మబలికాడు, 6 గ్యారంటీలు పెట్టాడు. గెలిచిన తర్వాత మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మీరు మాకు గెలిపించారు. మీకు కేసీఆర్ ప్రభుత్వం ఏవైతే చేయలేదో అవన్నీ నేను చేస్తానని చెప్పి అనిపించండి. ఈ 6 అంశాలు అన్నగారు చెప్పారు. మళ్ళీ చెప్పాలంటే అదే ఉంటుంది. కాబట్టి ఈ 6 అంశాలను ఎందుకు డిలే చేశారు? ఇప్పుడు ప్రభుత్వంలో గల్లపెట్టే దాంట్లో డబ్బులు ఉన్నాయి అనుకున్నా కానీ ఏమి లేవు అనుకుంటే దానికి మేమేం బాధ్యులమా? ఎలా తెలుసుకుని రావాలి. డిసెంబర్ 7, 2023 నాడు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియం సాక్షిగా ప్రమాణం స్వీకారం చేసి ఇది మన సోనియా గాంధీ బర్త్డే, తెలంగాణ ఇచ్చిన అమ్మ, తెలంగాణ తల్లి అని మీరు చెప్పుకున్న అమ్మగారి బర్త్డే కోసం మీరు ఉదారంగా మహా గొప్ప హృదయంతో ఈ మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి ఫ్రీ మహిళలకు ఉచిత బస్సు అని పెట్టారు. పెట్టి సాఫ్ట్వేర్ ఉందా, మరి బస్సులు ఉన్నాయా, ఎన్ని లక్షల మంది తెలంగాణలో ఉన్నారు, మరి ఆ మహిళలందరికీ ఆధార్ కార్డు బేసిక్గా పెట్టి మా బస్సుల సంఖ్య సరిపోతుందా, సిబ్బంది ఉన్నారా, డిపోలు ఉన్నాయా, ఏమీ లేదు. ఇలా మన ఇంట్లో ఏదైనా చుట్టం వస్తే 2 బెడ్రూమ్లు ఉంటే 10 మంది 20 మందిని పిలుచుకొస్తే ఎక్కడ పడుకుంటారు, ఏం తింటారు? అలాంటి పరిస్థితిని తీసుకొచ్చి పెడితే ఒక ఆర్టీసీ కార్మికులు, నేను ఒక స్లోగన్ నా అనుభవాన్ని చెప్తాను మీరు చెప్పండి. ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఆర్నిశలు శ్రామికులు, అర్ధాకలితో అనారోగ్య పీడితులు, అపర సైనికులు, ప్రజాబంధువులు. మళ్ళీసారి చెప్తా. ఆర్టీసీ కార్మికులు ఆర్నిశలు శ్రామికులు, అర్ధాకలితో అనారోగ్య పీడితులు, అపర సైనికులు, ప్రజాబంధువులు. అపర సైనికులు అయిన మేము ఈ దేశ రక్షణ కోసం త్యాగం చేసే సైనికుడు ఎంత గొప్పగా పనిచేస్తాడో అంత గొప్పగా పనిచేసే మేము ఇదొక నిరంతరం ప్రజాసేవలో ఉండే మాకు ఇదే పెద్ద లెక్క అని ఛాలెంజ్గా తీసుకొని ఒక బస్సులో 3 బస్సులలో ప్రయాణించే ప్రయాణికులను ఒక బస్సులో ఎక్కించుకొని ఒక మహిళా ఉద్యోగి కనీసం కాలు పెట్టే సందు లేకుండా నెట్టుకుంటా ఉద్యోగము చేస్తే డ్రైవర్ కూడా ఇంతమంది ఓవర్లోడ్ అయినప్పుడు సీటింగ్ కంట్రోల్ తిప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ కొండగట్టులో డౌన్ వచ్చినప్పుడు బ్రేక్ వేయంగానే వచ్చి డ్రైవర్ మీద పడంగానే ఆ కంట్రోల్ తప్పి అందరూ లోయలో పడి చనిపోయారు. అంటే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేక వాళ్ళకు రక్షణ ఇచ్చేది ఎవరైతే డాక్టర్ కంటే ఎక్కువ ప్రాణాలను కాపాడేది ఎవరంటే మా ఆర్టీసీ డ్రైవర్. అలాంటి డ్రైవర్ కండక్టర్లు సైనికుల్లాగా పనిచేసి మీ ప్రభుత్వానికి పేరు తెస్తే ఇవాళ మీరు లక్షల సార్లు కోట్ల సార్లు టెలికాస్ట్ అవ్వచ్చు. ఏమని మహాలక్ష్మి పథకము బ్రహ్మాండంగా ఆర్టీసీ కార్మికులు ఇంప్లిమెంట్. ఈ మా పథకాన్ని ప్రతిపక్షాలు ఓరవలేకపోతున్నాయి.
అని సీతక్క గారు, పొన్నం గారు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, యంత్రాంగం మొత్తం చెప్పుకుంటుంది. అంటే 48 గంటలు మహాలక్ష్మి పథకాన్ని పెట్టిన తర్వాత 2.5 సంవత్సరాలైన ఈ సమస్యను ఎందుకు మీ ప్రభుత్వం పట్టించుకోలేదు? అంటే రేవంత్ రెడ్డి గారు అంటే మాకు ఎందుకు అభిమానం అంటే, నేను టీడీపీకి అనుమానం, కార్మిక సంఘం అది టీఎన్టీసీ అప్లికేషను కార్మిక సంఘం మా పార్టీ నుంచి వచ్చినాడు కాబట్టి మేమేమనుకుంటాం, టీడీపీ వాళ్ళంతా చంద్రబాబు నాయుడు శిష్యుడే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాం. కేసీఆర్ గారు పట్టించుకోకపోతే మేము రేవంత్ రెడ్డి వచ్చినాక మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడు అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మమ్మల్ని పిలిచి చర్చలు పిలిచిన కేసీఆర్ సెక్రటరియట్ సాక్షిగా ఉంటే, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత గెలిచిన తర్వాత బాండ్ అంబాసిడర్లు గెలిపించారు, మీరు ప్రజలలో గొంతుకయ్యారు, మమ్మల్ని గెలిపించారు అని చెప్పినప్పుడు మా సమస్యలు మంత్రి గారికి చెప్తే మంత్రి గారు ఎందుకు పట్టించుకోరు? కనీసం మీ ఇంటి ముందు 100 సార్లు తిరిగినాం, మీ పిఏలు కానీ మీ సెక్యూరిటీ సిబ్బంది కానీ మమ్మల్ని రానియకపోతే మీ ఈ దేశ పౌరులం కాదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? మేము కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సారథినే కాదని మేము నమ్ముకొని వచ్చినాం. నమ్ముకొని వచ్చిన తర్వాత మా హృదయాలు గాయపరిచే విధంగా ఒమ్ము చేశారు కదా. అంటే మాకు ఎన్ని బాధలు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాసరెడ్డి లాగా మేమైనా కాల్చుకొని సావాలన్నా? కాల్చుకొని సాగకూడదు కదా, మా కుటుంబాలు ఉన్నాయి కదా. మీ ఫ్రీ బస్సు పెట్టినాక మేము కూడా ఫ్రీ సర్వీస్ చేయాలన్నా? సార్ మీ ద్వారా అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, మహాలక్ష్మి స్కీమ్ ఎంతమంది ఎక్కినా ఫ్రీ, కానీ మీరు 16 గంటలు 8 గంటలు MTW యాక్టు ప్రకారం 6 గంటల 40 నిమిషాలు సిటీలో హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ 40 నిమిషాల కంటే 7 గంటలు 7 గంటల 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. మనం కూడా బస్సులో ట్రావెల్ చేస్తేనే 1 గంట సేపు నిలబడాలంటే ఇబ్బంది పడతాము. మరి 8 గంటలు ఒక మహిళా ఉద్యోగి కానీ ఆ పురుషులు కానీ ఎట్లా నిలబడి పనిచేస్తారు? ఒక క్షణమైన వెనక ముందు తిరుక్కుంటూ టికెట్ అని అరుస్తూ గొంతు పోతే ఇవాళ మండు టెండర్లలో కూడా మహిళా కార్మికులు చేస్తున్నారు. డ్రైవర్ కూడా ఈ కనీసం గలీలలో 1 సెంటీమీటర్ తేడాతోటి బస్సులు ఎంత చాకచక్యంగా నడుపుతున్నారు. మరి లెఫ్ట్ రైట్ మిర్రర్స్ చూసుకుంటూ ముందు చూసుకుంటూ బ్రేక్ అప్లై చేస్తుంటూ బైక్ వాళ్ళు వచ్చినా కానీ ఈ మహానగరంలో ఇంత చేస్తుంటే ఆ డ్రైవర్లను కనీసం గుర్తించే బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా కన్సర్న్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది. మరి ఇంత గొప్పగా చేశారు, ఉద్యమాలలో ఉన్నారు, అన్నీ చెప్తారు. ఎప్పుడు తెరిచే ఉన్నాయి, తెరిచి ఉన్న తలుపులు ఎట్లా మూసుకోబోతున్నాయి? అంటే మా సమస్యలు ఏమైనా పెద్దనా? 3 లక్షల పైచీలు కోట్ల, ఒక్క నిమిషం సార్, 3 లక్షల కోట్ల పైచీలకు రాష్ట్ర బడ్జెట్ ఉంటే 2800 కోట్లు అప్పులు ఉంటే, మీ మహాలక్ష్మి ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలంగా 4000 కోట్ల పైచీలకు ఏమి టికెట్లు మాకు రావాల్సిన బకాయిలు ఉంటే మీరు ఇస్తే 2000 8000 ఎంత ఇచ్చారో చెప్పండి, వైట్ పేపర్ పెట్టండి. దాదాపుగా మాకు అందాదా ఏమంటామంటే రోజు 15,000 కోట్లు మహాలక్ష్మి టికెట్లు అయితే నెలకు 30 రోజులంటే 450 కోట్లు వస్తాయి. మా జీతభత్యాలు కలిసి 300కు మించదు. మా స్పేర్ పార్ట్స్ బకాయిలు ఎంత ఉంటుంది? 12,000 కోట్లు ఉంటుందా? ఏం సార్ మీ మొత్తం టోటల్ బకాయిలు మీకు ఇవ్వాల్సిన ప్రభుత్వం 6,000 కోట్లు ఉంటుందండి. 6,000 కోట్లు అంతే. అంతే. ఒక 5,000 6,000 కోట్లు ఇచ్చి కొత్త బస్సులు కొనుగోలు చేసి కొత్త డిపాలు ఏర్పాటు చేసి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు అన్ని కేటగిరీలో రిక్రూట్మెంట్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని ఎట్లా పొగుడతారండి? నేను యంగ్ డైనమిక్ సీఎంను ఇంకోసారి కూడా ముఖ్యమంత్రి కావాలంటే మేము మరి పైసలు ఇస్తే మేము ఏమన్నా ఆయనేమో ఎవరు ఉంటారు కదా ఎలక్షన్ కోసము అన్ని ట్రిక్కులు చెప్పేటాగా. ఎవరండి బెంగాల్లో ఆయన ఎలక్షన్ ప్రశాంత్ కిషోర్ లాగా మేము అడ్వాయిస్ చెప్తామా? మరి మాకు కూడా ఎన్నికల యువకులు ఈ ప్రభుత్వం యంత్రాంగము ఎట్లా నడవాలంటే మేము కూడా కొన్ని ట్రిక్స్ చెప్తాం. మరి మాకు కూడా ఏమన్నా ఇస్తారా? ఏం లేదు కదా. మేము ఆ ట్రిక్స్ ఉపయోగించడం వల్లే కేసీఆర్ మాకు సాయం చేయలేదు, రేవంత్ రెడ్డి గారు గొప్పగా సాయం చేస్తారు, మహాలక్ష్మి పథకం పెడతారట, ఉచిత రవాణా ఇస్తారట అంటే బ్రహ్మాండంగా గుద్ది ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు మా సమస్యలు ఎందుకు పట్టించుకోరు? ఒక కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం, డైరెక్ట్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఎంపీ జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ తర్వాత డైరెక్ట్ ముఖ్యమంత్రి. అరే నష్టం ఉండొచ్చు, కొత్త సంసారం అని మేము కూడా 1.5 సంవత్సరం కాలం ఎదురు చూసినాం.
ఏది చూసినాక అడగాలి కదా సార్. ఒకరోజు ఉపవాసం ఉండమంటే ఉంటాం, 360 రోజులు నువ్వు ఏం అడగదు బిడ్డ, ఏం తినక గాలి తిని బతకంటే మేము మనుషులమా కాదా, యంత్రాలమా? యంత్రాలకు కూడా దాంట్లో పెట్రోల్ పోయాలి, లేకపోతే అరగకుండా ఏదైనా లూబింగ్ కోసం ఇక అవన్నీ వేయాలి. మరి అలాంటిది కాకుండా ఈ పొన్నం ప్రభాకర్ విద్యార్థి ఉద్యమ నాయకుడిని పార్లమెంట్లో గొప్పగా మాట్లాడిన మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారికి ఏమన్నా అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారా? ఆర్టీసీ మీద మంత్రి గారికి అవగాహన ఉందనడం, మంత్రిగా ఉన్నప్పుడు ఆ యంత్రాంగం ఉంటుంది, తెలిసినా తెలియకపోయినా వాళ్ళ సహచర వాళ్ళ ఉన్న ఓఎస్డీని వాళ్ళని అడిగితే ఆ నిమిషాల మీద పేపర్ల మీద తీసుకొచ్చి ఇస్తారు. మరి మేము ప్రభుత్వం వాగ్దానం చేసినప్పుడు ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే కాదా? ఇవాళ 6 గ్యారెంటీలు పెడతారు, ఒక గ్యారెంటీ ఇయ్యరు. పే స్కేలు ఏమి ఇచ్చారు? 17 పే స్కేలు 16% టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది, దాన్ని 21% చేసారు. 21% చేస్తే 5% పెంచినట్టు. 44% ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ, 5% పెంచిన మీరెక్కడ? చూడండి తేడా చాలా ఉంది. విన్నారా? 5% పెంచి దాని ఏరియర్స్ రిటైర్ అయ్యి 10 ఏళ్ళ పే స్కేల్ ఇస్తే 2017 1/4/2017 పే స్కేల్ ఇస్తే ఇప్పటి వరకు రిటైర్ అయ్యారు. ఎప్పుడు ప్రకటించారు? 2024లో ప్రకటించారు. 24-25లో ప్రకటిస్తే ఇప్పుడు అప్పటికి 7 ఏళ్ళు అయిపోయినట్టే కదా సార్. 7 ఏళ్ళు అయినప్పుడు ఎన్ని వేల మంది రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారు కదా, ఆ బకాయిలు మాకు వస్తాయని అనుకుంటారు కదా. ఆ 7 ఏళ్ల నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు లీవ్ల పైసలు కానీ, గ్రాట్యుటీ కానీ, సెటిల్మెంట్ శాలరీ కానీ, వాళ్ళకి రావాల్సిన బకాయిలు కేసీఆర్ ఇవ్వలేకపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోతుంది. మరి అన్ని సంవత్సరాలు 30-35 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ఉద్యోగి ఇవాళ మహానగరంలో 100 గజాల స్థలం కొనుక్కోలేడు, ఓ బిడ్డ పెళ్లి చేసుకోలేడు, తన అనారోగ్యం వచ్చి గుండె నొప్పి వచ్చో, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చో ఈ అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్ పోతే కూడా ఆ డబ్బులు సరిపోవు. ఇలా రిటైర్ అయిన ఉద్యోగికి ఆర్టీసీలో వైద్యం ఉండదు. ఈ హెల్త్ కార్డులు ఏముండవు. గవర్నమెంట్ అందరికి ఉదారంగా ఇస్తుంది. సైనికుల్లాగా పనిచేసే మాకు ఒక్క ఫ్రీ స్కీమ్ లేదు సార్, తెల్ల రేషన్ కార్డు లేదు సార్. మా పిల్లలకు, సైనికుల పిల్లలకి ఎక్కడన్నా రాయితీలు ఉంటాయేమో కానీ మా పిల్లలకు మేము బస్సులలో వివిధ దాదాపు 38 రకాల పాసులు అది సబ్సిడీతో ఇస్తాం. ఫ్రీ బస్ పాసులు కూడా పిల్లలకి ఎన్టీ రామారావుగా పెట్టిరు కదా, అవి కూడా ఇస్తాం. కానీ మా పిల్లలకు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ సీట్ లేదు. కనీసం ఇంత 10%. మీ పిల్లలకి ఫ్రీ బస్ వర్తించదా? మా పిల్లలకు ఫ్రీ బస్ వర్తిస్తుంది. మా ఏజ్ గ్రూప్ ప్రకారం అందరికి వర్తిస్తుంది. తర్వాత మా పిల్లలకు ఆ విధంగా స్కూల్లో అంటున్నాం, మా పిల్లలు చదవాలి కదా సార్. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళల్లో మేము మాకు వచ్చే జీతాలకు కార్పొరేట్ స్కూళ్ళల్లో మా పిల్లలు చదివించుకునే పరిస్థితి లేదు. చదివిస్తే చిన్న సన్న ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలి, లేదంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించాలి. ఒకవేళ రెసిడెంషియల్ హాస్టల్లో కూడా చదివించలేము. ఒక చిన్న విషయం, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు ఎందుకు పరిష్కరించలేదు ముఖ్యమంత్రి గారు, ఎందుకు పట్టించుకో? పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు దాటవేశారు. నిన్న 6 అంశాలు అంటే 32 డిమాండ్లల్లో 6 గ్యారంటీలు కూడా దాంట్లోనే ఉన్నాయి. దాంట్లోనే ఉంటే ఒక్క గ్యారంటీ కూడా, ఒక్క డిమాండ్ కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రభుత్వ అధికారులు కూడా పరిష్కరించలేమని చేతులెత్తి మధ్యలో వెళ్ళిపోయిన అది అర్థం కదా. ఇంకో మాట ఏమంటారు మంత్రి గారు, ఇవాళ మన టీఆర్ఎస్ నాయకులకు వారికి నమస్కారం పెడుతున్నాము, వారికి కూడా నమస్కారం పెడతాం. ఎందుకంటే మేము ప్రజాసేవకులం కదా, మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఇవాళ మాకు ఎవరో ఉసికొలిపారంటే ఎందుకు ఉసిపడతారండి? మా సమస్యలు, మాకు డిమాండ్. యూనియన్లు లేవంటే యూనియన్లు ఇవ్వాలి కదా మీరు.